హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఇవాళ మనకి నిఫ్టీ మరలా 24,200 సెంట్రిక్గా ఎంటైర్ డే అయితే ట్రేడ్ అవటం చూసాం. సో నిన్న ఏదైతే ట్రంప్ రిజల్ట్స్ పాజిటివిటీ వచ్చిందో దానికి ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ 24,500 బ్రేక్ అయింది. బట్ నిన్న 24,500కి బిలో క్లోజ్ అయింది. ఇవాళ మళ్ళా కూడా ఒక 300 పాయింట్స్ వరకు కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. సో రేంజ్ 324 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. నిన్న కూడా 333 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో కాన్సిక్యూటివ్గా మనకి ఎవ్రీడే మోర్ దెన్ 300 పాయింట్స్ రేంజెస్ అయితే క్రియేట్ అవుతూ వస్తూ ఉన్నాయి విత్ హ్యూజ్ వోలటాలిటీ అని చెప్పచ్చు. అండ్ ఈరోజు మార్నింగ్ మనకి కొంత డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ జరిగాక ఫస్ట్ 1 అవర్ తర్వాత మార్కెట్ మొత్తం కూడా కంప్లీట్గా స్టక్ అయిపోయింది విత్ టైట్ నారో రేంజ్. సో ఎక్కడా కూడా పెద్దగా మూవ్ అయితే రాలేదు. సో ఇక్కడ ప్రధానంగా మనకి నిన్న ఎంత అయితే అప్ అయిందో రిలయన్స్ ఇవాళ అంతే మళ్ళా డ్రాప్ వచ్చింది. సో రిలయన్స్ ఒక హెవీ వెయిట్ అవ్వటం వల్ల దీని ఇంపాక్ట్ క్లియర్గా మనకి నిఫ్టీ మీద కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది, ఇవాళ ఎంత డ్రాప్ అయింది, ఒక రిలయన్స్ ఒక్కటే మనకి ఆల్మోస్ట్ ఆల్ 1/3 పాయింట్స్ రిలయన్స్ మీదనే ఇంపాక్ట్ వస్తుంది నిఫ్టీకి వచ్చేటప్పటికి. సో ఇవాళ నిన్న ఏదైతే ఒక 56 or 57 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసిందో రిలయన్స్, మళ్ళీ ఇవాళ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నంబర్ అయితే మనకి మళ్ళీ డౌన్ సైడ్ కాంట్రిబ్యూట్ చేసింది. సో రిలయన్స్ ఒకసారి చార్ట్కి వీటికి వెళ్ళే ముందు ఓవరాల్గా మనకి బ్యాంక్స్ నిన్న ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. మొన్న మండే రోజు మనకి ట్యూస్డే రోజు మనకి ఆల్మోస్ట్ ఆల్ 2% ఏదైతే బ్యాంక్స్ అప్ అయ్యాయో నిన్న ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఇవాళ అరౌండ్ 0.77% అంటే 400 పాయింట్స్ డ్రాప్ వచ్చింది. స్టిల్ బ్యాంక్స్లో మనకి వీక్లీ డేటా కానీ మంత్లీ డేటా కానీ ఇంకా ఫర్దర్ బులిష్ సైడే ఇండికేట్ చేస్తుంది. ఇవాళ క్లోజింగ్లో జస్ట్ బిలో 51,916 ఏదైతే ఒక బిగ్ నంబర్ ఉందో 52,000 లాస్ట్ 2 days దానిపైనే క్లోజ్ అయ్యింది మనకి వెన్స్డే అండ్ ట్యూస్డే. సో ఇవాళ మరలా 52,000 మార్క్కి స్లైట్ బిలో అయితే క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ స్టిల్ బ్యాంక్స్ మనకి ఈ ఇయర్లో ఏదైనా ఒక అండర్ పెర్ఫార్మ్డ్ సెక్టార్ ఉంది అంటే ఇది నెంబర్ 1 సెక్టార్ బ్యాంకింగ్ అని చెప్పొచ్చు. సో బ్యాంక్స్ మనకి పాజిటివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ 9.5% వరకు ఫాల్ వచ్చినా కానీ బ్యాంక్స్లో అంత ఫాల్ మనం చూడలేదు. సో మేజర్లీ ఐటీ అండ్ రిలయన్స్లో వచ్చిన ఇంపాక్టే మనకి నిఫ్టీలో కనిపించింది. బ్యాంక్స్ అటు అప్ అవ్వలేదు ఈ ఇయర్, అటు డౌను రాలేదు. ఓవరాల్గా మనకి 6 to 8% మధ్యలోనే ఈ ఇయర్ మొత్తం మీద ఈ 10 months రేంజ్ పర్సంటేజ్ చూస్తే మనకి జస్ట్ 6 to 8% మాత్రమే అప్ అయింది. సో 54,500 దగ్గర నుండి మనకి ఇప్పుడు అరౌండ్ 52,000 వరకు ఉంది. సో మనం టాప్ నుండి చూస్తే పెద్ద ఫాల్ కూడా రాలేదు. యాక్చువల్గా ఇక్కడ 9.5% అప్ డౌన్ వస్తే మనకి ఇక్కడ నాట్ ఈవెన్ 4% కూడా మనకి డౌన్ సైడ్ రాలేదు. 50% కూడా డౌన్ రాలేదు మనకి బ్యాంక్స్లో. సో బ్యాంక్స్ ఇక్కడ అప్లిఫ్ట్ అవ్వటానికే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటివరకు వచ్చిన ఆల్ టైమ్ హై 54,500. సో ఇది తొందరలో బ్రేక్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి 58,000 వరకు కూడా బ్యాంక్స్కి మనకి డిసెంబర్ టు ఫిబ్రవరి లోపే బ్యాంక్స్లో 58,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి టెక్నికల్గా. సో ఇక్కడ ఐటీ జస్ట్ నిన్న 4% అప్ అయింది, ఇవాళ 0.68% డ్రాప్ అయింది. పెద్దగా మనం వరి అవ్వాల్సింది లేదు. ఐటీ కూడా ఏదైతే వీక్లీ ట్రెండ్ అండ్ మంత్లీ ట్రెండ్ ఉన్నాయో ఇవి స్టిల్ బులిష్ ప్లస్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో నిన్న కూడా మనం క్లియర్గా అనుకున్నాం బోత్ బ్యాంక్స్ అండ్ ఐటీ ఒకే డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నాయి. ఎనీ టైం ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 50% ఈ రెండింటికి వెయిటేజ్ ఉంది. ఈ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి అంటే మనం అక్కడ నిఫ్టీలో కూడా ఏదో ఒక వైపు అయితే బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మేజర్ వరీయింగ్ ఫ్యాక్టర్ రిలయన్స్. సో రిలయన్స్ నిన్న ఆల్మోస్ట్ ఆల్ 1.5% అప్ అయింది, మళ్ళీ వాళ్ళు 1.5% డౌన్ అయ్యింది. సో ఇక్కడ చార్ట్స్ అవి చూసి మళ్ళీ బ్యాక్ వద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. సో నిఫ్టీలో షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ ట్రెండ్ నిన్న మనకి బ్రేక్అవుట్ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 5 weeks తర్వాత. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ అక్టోబర్ మంత్ మొత్తం కూడా మనకు షార్ట్ టర్మ్ ట్రెండ్
నెగిటివిటీని ఇండికేట్ చేసింది. నిన్న ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఒక పాజిటివిటీ అయితే వచ్చింది. సో ఇవాళ మనకి ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ట్రెండ్ 24,033 ఇండికేట్ చేస్తూ ఉంది. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా 24,050 దగ్గర ఇండికేట్ చేస్తుంది లాంగ్ టర్మ్ ట్రెండ్. సో మొన్న మండే రోజు లాంగ్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ అయినప్పటికీ మనకి మంత్లీ క్యాండిల్ క్లోజింగ్ని బట్టి లాంగ్ టర్మ్ ట్రెండ్ డిసైడ్ చేస్తాం, వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ని బట్టి మిడ్ టర్మ్ ట్రెండ్ని డిసైడ్ చేస్తాం, అండ్ డైలీ క్యాండిల్ క్లోజ్ని బట్టి షార్ట్ టర్మ్ ట్రెండ్ని డిసైడ్ చేయొచ్చు. సో నిన్న క్లోజింగ్ మనకి పర్ఫెక్ట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు, సమ్వేర్ 24,500. అండ్ ఇక్కడ 24,500 దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 1 2 3 4 5 6 7 8 9 సో 9 సెషన్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ 24,500 సెంట్రిక్గా చేసుకొని ట్రేడింగ్ యాక్టివిటీ జరిగింది. సో నిన్న ఫస్ట్ టైం 24,500 పైన క్లోజ్ అవ్వనప్పటికీ 24,500 బ్రేక్ అయింది, జస్ట్ బిలో 24,500 క్లోజ్ అయింది. సో ఇవాళ మనకి ఏదైతే లాస్ట్ 2 డేస్లో వచ్చిన ర్యాలీ ఉందో అది మోర్ దెన్ 700 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. సో 700 పాయింట్స్లో ఇవాళ మనం ఆల్మోస్ట్ ఆల్ 24,500 నుండి 24,200 అంటే 300 పాయింట్స్ డ్రాప్ వచ్చింది. సో ఇక్కడ ఒక చిన్న మైనర్ స్వింగ్ అయితే వచ్చింది. ఏదైతే ఒక బిగ్గర్ స్వింగ్ ఉందో ఆ బిగ్గర్ స్వింగ్ రేంజ్ మనకి ఆల్మోస్ట్ ఆల్ 2,500 ఎగ్జాక్ట్లీ 2461 దగ్గర మనకి ఈ స్వింగ్ రేంజ్ అయితే కనిపించింది. సో ఇక్కడ నుండి మనకి ఇక్కడ వరకు వచ్చిన స్వింగ్ రేంజ్ చూస్తే ఇది 23,816 నుండి 24,532 వరకు వచ్చింది. అంటే ఇక్కడ మోర్ దెన్ 700 పాయింట్స్. సో 700 పాయింట్స్ అంటే ఇక్కడి నుంచి దీన్ని మనం కంపేర్ చేస్తే నియర్లీ 1/3 యాక్చువల్గా. ఇక్కడ 800 పాయింట్స్ అయినట్టయితే ఎగ్జాక్ట్లీ 1/3 అయి ఉండేది. సో స్వింగ్ ఏదైతే ఒక బిగ్గర్ స్వింగ్ ఉందో ఇది 2461 పాయింట్స్ స్వింగ్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఒక మైనర్ స్వింగ్ 700 పాయింట్స్, మళ్ళీ ఇవాళ వచ్చిన ఈ స్వింగ్ 300 పాయింట్స్. సో జనరల్గా ఏ ట్రెండ్ అయినా కానీ అది ఒక అప్ ట్రెండ్ అవ్వచ్చు, ఒక డౌన్ ట్రెండ్ అవ్వచ్చు, అంత ఈజీ కాదు బ్రేక్ చేయటం. యాక్చువల్గా మనకు మోర్ దాన్ 1 month ఒక డౌన్ ట్రెండ్ నడిచింది షార్ట్ టర్మ్లో. అండ్ ఇక్కడ స్వింగ్ రేంజ్ ఆఫ్ దట్ స్వింగ్ ఏదైతే ఉందో ఇది 2,460 పాయింట్స్. సో ఇది కొంచెం మళ్ళా ఏమైనా ఇక్కడ వరకు వచ్చి షార్ట్ టర్మ్ టచ్ చేసుకొని ఏమైనా అప్ వెళ్ళొచ్చా అనిపిస్తుంది. సో ఇక్కడ ప్యాటర్న్ కూడా డబ్ల్యూ ప్యాటర్న్ తొందరగా ఈ వి షేప్ రికవరీస్ అనేది వెరీ రేర్గా జరుగుతూ ఉంటాయి. మనకు ఫాల్ వచ్చేటప్పుడు కూడా వి షేప్లోనే ఏ షేప్లోనే ఫాల్ వచ్చింది. సో ఇక్కడ వి షేప్ రికవరీ అనేది అంత ఈజీ కాదు, మళ్ళా కొంత ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి కానీ మనకు అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇది మనకి 23,800 ఆర్ 816 అనేది ఒక బాటమ్ అవుట్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా. సో ఇది బ్రేక్ అవ్వనంతకాలం షార్ట్ టర్మ్లో వచ్చిన ఇబ్బంది అయితే లేదు. సో అట్లీస్ట్ 24,000 పైన ఉన్నంతసేపు మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. సో ఇవాళ మనం ట్రెండ్ పరంగా చూసినది షార్ట్ టర్మ్ ట్రెండ్ 24,033 దగ్గర ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ దీని పైన ఉన్నంతసేపు కూడా మనకు పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రేపటితో మనకి వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 weeks అండ్ ఇది 3rd week, సో 3 వారాలు కూడా మనకి 24,200 అనే ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే మార్కెట్ హోల్డ్ అయ్యి ఉంది. సో ఈవెన్ లాస్ట్ వీక్ క్లోజ్ కూడా మనకి 24,180, సారీ లాస్ట్ వీక్ కాదు, బిఫోర్ లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్ 24,300 పైన క్లోజ్ అయింది. అంటే మనకి దీపావళి రోజు వచ్చిన ముహూర్త ట్రేడింగ్లో 24,300 పైన క్లోజ్ అయింది యాక్చువల్గా. సో ఇవాళ మనకి రేపు ఈ వీక్ క్లోజ్ అవుతుంది కాబట్టి సో రేపు అట్లీస్ట్ ఈ లెవెల్ హోల్డ్ చేయగలిగితే 24,180 మనకి లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ వచ్చిన ఒక క్లోజ్ ఏదైతే ఉందో అట్లీస్ట్ దాన్ని సస్టైన్ చేయగలిగినా కానీ మనకి ఇక్కడ కంటిన్యూగా 3 weeks క్లోజింగ్ సిమిలర్ అవుతుంది. ఇక్కడ ఒక ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇది అట్లీస్ట్ ఇవాళ క్లోజ్ అయిన వేలో క్లోజ్ అవ్వగలిగిన కానీ వీక్లీ క్యాండిల్ ఇక్కడ ఒక రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంది టిల్ 24,830 లెవెల్. సో ఒక మిడ్ టర్మ్ ట్రెండ్ మనకి ఇది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ 24,830. అండ్ ఏదైతే మనకు ఒక బిగ్గర్ స్వింగ్ నచ్చిందో దీంట్లో 50% రీట్రేస్మెంట్ ఎంతవరకు ఫిల్ అవ్వలేదు. ఒకవేళ దాన్ని కన్సిడర్ చేసినా కానీ మనకి 25,050
అట్లీస్ట్ 25,000 బిగ్ రౌండ్ నంబర్, బిగ్ సైకలాజికల్ నంబర్. ఇక్కడ 50% ఆఫ్ ది మీన్ రివర్షన్ చూసినా కానీ 25,050 వరకు కూడా మార్కెట్ వెళ్ళటానికే స్కోప్ ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ వీక్లీ క్యాండిల్ కూడా మనకి అట్లీస్ట్ ఇదే లెవెల్లో క్లోజ్ అవ్వగలిగినా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ హ్యామర్ కాకపోయినా ఒక ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ మనకి ఈ 3 క్యాండిల్స్ని బట్టి కూడా ఒక రివర్సల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్యాటర్న్ మనం స్పిన్నింగ్ టాప్ అంటాం. సో అట్లీస్ట్ ఇదే లెవెల్లో క్లోజ్ అయినా కానీ ఒక స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో స్పిన్నింగ్ టాప్ కూడా ఇక్కడ ట్రెండ్ రివర్సల్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ వీక్ కూడా ఈ దీని గురించి ఒక డిస్కషన్ జరిగింది. ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. గతంలో చాలా రోజుల క్రితం మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇక్కడి నుంచి మనకి దీన్ని ఒక హెడ్ అనుకుంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ సో 1 2 3 4 5 6 7 8 వీక్స్ ఒక కన్సాలిడేషన్ జరిగింది ఇన్ బిట్వీన్ 24,000 to 25,000. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంగ్త్ మనకి 1000 పాయింట్స్. సో ఇది 8 వీక్స్, 9th వీక్ ఇక్కడ మాత్రమే ఒక బ్రేక్అవుట్ వచ్చింది. వన్స్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇక్కడ 25,000 నుంచి ఇక్కడ వరకు వచ్చిన ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 26,277. సో ఇదంతా కూడా మనకి ఈ 1600 నుండి 26,277 రైట్. సో ఆల్మోస్ట్ ఆల్ 1600 పాయింట్స్ మనకి ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక హెడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇది కూడా ఒక హెడ్ అవుతుంది. ఇదంతా కూడా హెడ్ ఏరియా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి చూసినా కానీ మనకి గతంలో హిస్టరీ ఏం చెప్తుందో అదే లెవెల్లో ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది 5th వీక్ యాక్చువల్గా 1 2 3 4 5 మనకు గతంలో 8 వీక్స్ ఇదే లెవెల్లోనే షోల్డర్ 1 ఫామ్ అయ్యింది. సో ఇప్పుడు షోల్డర్ 2 ప్రిపరేషన్లోనే ఉంది మార్కెట్. సో గతంలో ఏదైతే ఒక లో పాయింట్ వచ్చి ఒక షోల్డర్ క్రియేట్ అయ్యిందో అదే ఏరియాలో ఇప్పుడు 5 వీక్స్ ట్రేడ్ అవుతుంది. సో 1 2 3 4 and 5. సో ఇది రన్నింగ్ వీక్ వచ్చి 5. సో ఇక్కడ ఏదైతే ఒక 8 వీక్స్ కన్సాలిడేషన్ అయింది ఇక్కడ కూడా ఏమైనా ఇంకొక 2 to 3 వీక్స్ ఇదే ఏరియాలో మార్కెట్స్ కన్సాలిడేషన్ అవుతాయా లేదు అని అంటే ఇక్కడ ఒక బ్రేక్అవుట్ మళ్ళా వస్తుందనేది చూడాలి. ఇప్పుడున్న దీని ప్రకారం మనకి బ్రేక్అవుట్కే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక 2 to 3 వీక్స్ టైం పాస్ చేసిన తర్వాత 25,000 బ్రేక్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్స్ అండ్ ఐటీ అంత వీక్గా అయితే లేవు. మనకి ఎప్పుడైనా ఎనీ టైం బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ రిలయన్స్ కూడా మొన్న వచ్చిన లో మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా చూద్దాం మనం. సో ఆ లో టచ్ అవ్వనంతసేపు మనకి రిలయన్స్లో కూడా కొంత కన్సాలిడేషన్ జరిగి అప్ సైడ్ వెళ్తుందా లేదని చూద్దాం. సో ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో సెకండ్ షోల్డర్లో ఉన్నాం మనం. సో ఆల్రెడీ 5 వీక్స్ కంప్లీట్ అవుతున్నాయి, 4 వీక్స్ కంప్లీట్ అయ్యి ఇది 5th వీక్. సో చూద్దాం ఇంకో 2-3 వీక్స్ మనకి ఇదే ఏరియాలో 24,831 ఈజ్ కీ లెవెల్. సో ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మనకి ఏదైతే షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఒక పాజిటివిటీ వచ్చిందో మిడ్ టర్మ్ ట్రెండ్లో కూడా ఒక పాజిటివిటీ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ 24,830ని నెక్స్ట్ టైం కింద చూద్దాం. ఇక లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే మనకి ఇప్పట్లో వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. ఆల్రెడీ 24,050 దగ్గర మనకు లాంగ్ టర్మ్ ట్రెండ్ వెయిట్ చేస్తుంది. సో మన మండే బ్రేక్ అయినప్పటికీ ట్యూస్డే మళ్ళీ ఇమీడియట్లీ ఒక రికవరీ రావడం చూసాం. సో స్టిల్ లాంగ్ టర్మ్ ట్రెండ్ హోల్డ్ అయి ఉంది. మార్కెట్స్ ఇప్పటికే 9.5% వరకు కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. సో గతంలో కూడా మనకి ఇక్కడ ఒక ఎలక్షన్ రిజల్ట్స్ రోజు జూన్లో మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 9% ఫాల్ అయితే చూసాం. సో 1 డేలో 9% ఫాల్ చూసాం మన ఇండియన్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు. సో బట్ లాస్ట్ 1.5 month మనకి ఆల్మోస్ట్ 9.5% ఫాల్ చూసాం. సో 10% వరకు కూడా మనం డెఫినెట్లీ దీన్ని ప్రాఫిట్ బుకింగ్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. సో ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. సో కరెక్షన్లోకి ఎంటర్ అవ్వాలంటే 10% పైన ఫాల్ రావాలి. సో ఇక్కడ మనం నిఫ్టీని 10%కి కంపేర్ చేస్తే 23,650 బ్రేక్ అయితేనే బ్రేక్ అయి ట్రేడ్ అయితేనే మనకి ప్రాఫిట్ బుకింగ్ నుంచి కరెక్షన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ రీసెంట్గా వచ్చిన లో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ లో బ్రేక్ అవ్వనంతకాలం మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్స్ టు అప్వర్డ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇక బ్యాంక్స్, సో బ్యాంక్స్లో కూడా మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ మనకి స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇది మోర్ దాన్ ఏ మంత్ ఒకే ఏరియాలో స్టక్ అయి ఉన్నాయి.
సో నిన్న బ్రేక్అవుట్ వచ్చినట్లే వచ్చింది కానీ ఆ బ్రేక్అవుట్ మనకి కన్ఫర్మేషన్ రాలేదు. ఇవాళ క్యాండిల్లో కన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇవాళ క్యాండిల్ మనకి ఇది అవ్వలేదు. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఇది అక్టోబర్ 2024. సో అక్టోబర్ అంతా కూడా మనకి ఇప్పటి వరకు కూడా ఒక రేంజ్ అయితే క్రియేట్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ 52,600 అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 51,000 లెవెల్స్, లేదు అంటే 50,800 లెవెల్స్. సో 50,800 నుండి 52,600 లెవెల్స్ వరకు కూడా మోర్ దెన్ ఏ మంత్ మనకి ఇది 5th వీక్ అనుకుంటున్నాను, 5th or 6th వీక్. సో ఇక్కడ కంప్లీట్గా ఒక నేరో రేంజ్ అయితే క్రియేట్ అయ్యింది. సో ఇది ఎంతకాలం ఉంటుందనేది చెప్పలేం. మార్కెట్ ఈజ్ క్లియర్లీ లుకింగ్ ఫర్ ఏ బిగ్ బ్రేక్అవుట్. సో ఎస్పెషల్లీ బ్యాంక్స్ మనకి పెద్దగా ఫాల్ రాలేదు, అన్ని సెక్టార్స్లో ఫాల్ వచ్చినా పెద్దగా ఫాల్ రాలేదు. ఎందుకంటే అన్ని సెక్టార్స్ బాగా గ్రో అయ్యాయి, 20%, 30%, 40%, కొన్ని సెక్టార్స్ 45% వరకు కూడా వెళ్ళాయి. ఆటో సెక్టార్ లాంటి 45% వరకు కూడా వెళ్ళాయి. బట్ బ్యాంకింగ్ మనకి 6 to 8% మించి వెళ్ళలేదు. సో 2023 December 31st ప్రైసెస్తో కంపేర్ చేస్తే అందువల్ల బ్యాంక్స్కి ఇక్కడి నుంచి ఒక బిగ్గర్ స్కోప్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ బ్రేక్అవుట్ కోసం అయితే బ్యాంక్స్ వెయిట్ చేస్తున్నాయి. సో మిడ్ టర్మ్ ట్రెండ్ ఇక్కడ వీక్గా ఉంది. నిఫ్టీలో కూడా మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో ఇక్కడ కూడా 52,650 మార్క్. సో 52,650 మార్క్ కోసం వెయిట్ చేస్తుంది. ఇది 1, 2, 3, 4 5th వీక్ కాన్సిక్యూటివ్గా 5th వీక్ ఒకే ఏరియాలో స్టక్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ 52,650 కానీ ఈ వీక్ బ్రేక్ అయితే, రేపు కానీ బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాంగ్ టర్మ్ ట్రెండ్కి ఇబ్బంది లేదు, లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంది. సో ఇది కాన్సిక్యూటివ్గా 5th మంత్ అనుకుంటున్నాం ఒకే రేంజ్లో స్టక్ అయిపోయాయి మార్కెట్స్. సో అటు 50,000 ఇటు 55,000 ఎటు బ్రేక్అవుట్ జరగట్లేదు. సో ఇక్కడ కంప్లీట్గా స్టక్ అయిపోయినాయి. 50,000 నుంచి 55,000, ఒక 5,000 పాయింట్స్ రేంజ్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఇది 6th మంత్. 1, 2, 3, 4, 5 6th మంత్ ఇది ఒక 5,000 పాయింట్స్ రేంజ్లో స్టక్ అయితే అయిపోయినాయి. ఇక ఐటీ షార్ట్ టర్మ్ ట్రెండ్లో నిన్న వచ్చిన 4% అప్తో షార్ట్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వచ్చింది. సో ఇవాళ జస్ట్ ఫాలో అప్ క్యాండిల్ మనకి విత్ లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు కనిపిస్తుంది, బట్ స్ట్రాంగ్ క్లోజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ 45,000 అనుకుంటున్నాను. సో ఒకసారి మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా చూద్దాం. సో మిడ్ టర్మ్ ట్రెండ్ ఇక్కడ కూడా వీక్గా ఉంది. 43,000 పైన కానీ క్లోజ్ అయితే ఇక్కడ కూడా ఒక బిగ్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అట్లీస్ట్ రేపు ఇదే రేంజ్లో క్లోజ్ అయినాయి. ఎందుకంటే మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీక్స్ ఒకే ఏరియాలో ఇప్పుడున్న లెవెల్ ఏదైతే ఉందో 41,700 ఇది స్ట్రాంగర్ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ ఇవాళ ఒక రెసిస్టెన్స్ తీసుకుంది. ఒకవేళ రేపు కూడా ఇదే లెవెల్లో క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ ఐటీలో ఒక బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ క్యాండిల్ కూడా మనకు ఒక పియర్సింగ్ లైన్, వీక్లీలో పియర్సింగ్ లైన్ అంటే ఒక స్ట్రాంగర్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో రేపు క్లోజింగ్ని బట్టి చూద్దాం. యాక్చువల్గా లాంగ్ టర్మ్లో వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు. లాంగ్ టర్మ్ ట్రెండ్ దిస్ ఈజ్ కాన్సిక్యూటివ్లీ 4th మంత్ ఒక రేంజ్లో స్టక్ అయిపోయింది. 40,000 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 44,000 వరకు కూడా. ఓకే, సో ఇక రిలయన్స్ నిన్న ఆల్మోస్ట్ ఆల్ షార్ట్ టర్మ్ ట్రెండ్ వరకు కూడా వెళ్ళింది, బట్ క్లోజ్ అవ్వలేదు పైన. ఇవాళ మళ్ళీ కూడా ఇదే క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఏదైనా చేంజ్ వస్తే తప్ప రిలయన్స్లో మనకి పెద్ద యాక్టివిటీ జరిగే ఛాన్సెస్ కనిపించట్లేదు. సో ఇక్కడ అన్ని ట్రెండ్స్ కూడా వీక్గానే ఉన్నాయి. రిలయన్స్ షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది, మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా వీక్గా ఉంది, అదేవిధంగా లాంగర్ టర్మ్ ట్రెండ్ కూడా వీక్గానే ఉంది. సో లాస్ట్ మంత్ మనకు అక్టోబర్ మంత్లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది లాంగ్ టర్మ్ ట్రెండ్. సో చాలా రోజుల తర్వాత చాలా మంత్స్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో 10 మంత్స్ తర్వాత మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్లో ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చింది. నెక్స్ట్ 2 to 3 మంత్స్ ఇక్కడ ఈ కౌంటర్లో కన్సాలిడేషన్ టు నెగిటివే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పెద్దగా మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా ఇవాళ ఐటీ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఒక ఇంట్రాడేలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినా కానీ స్ట్రాంగ్గానే క్లోజ్ అయినట్లు. సో ఇక్కడ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బోత్ బ్యాంక్స్ అండ్ ఐటీ నుండి. సో నిఫ్టీలో కూడా దాని ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ రిలయన్స్ ఇక్కడ స్టాప్ చేయగలిగిన కానీ ఫాల్ మనకు కొంత అరెస్ట్ అయినా కానీ ఈ బిగ్గర్
సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ అండ్ బ్యాంకింగ్, ఇది నిఫ్టీని అప్లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. అట్లా కాకుండా రిలయన్స్లో కానీ ఏదన్నా ఇంకా డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తే నిఫ్టీ కొంత కన్సాలిడేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇన్ బిట్వీన్ 24,000 to 25,000 రేంజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక మేజర్ ఇండిసెస్ క్యాండిల్ స్టిక్ వ్యూ ప్రకారం చూసినా కానీ మార్నింగ్ ఏదైతే ఫస్ట్ 2 half-an-hour క్యాండిల్స్ హ్యూజ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, తర్వాత డే అంతా కూడా ఒకే ఏరియాలో స్టక్ అయిపోయింది. సో ఇక్కడ పెద్దగా అనాలిసిస్ ఏం స్కోప్ లేదు ఈరోజు మనకి. సో ఇక్కడ 24,074 ఇది ఒక బిగ్ లెవెల్. సో లాస్ట్ మంత్స్ లో పైన నిన్న ఇవాళ 2 రోజులు కూడా క్లోజ్ అయినట్లే. సో నిన్న 24,506 23.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ క్లోజ్ అయింది. సో మళ్ళీ ఇంకొకసారి 24,500 మళ్ళీ ఇంకొకసారి పైన బ్రేక్అవుట్ వస్తే మాత్రం 25,200 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్యాంక్స్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ లెవెల్ బిలో క్లోజ్ అయ్యాయి, 52,000 మార్క్. సో ఇక్కడ మనకి 52,000 మార్క్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 61.8% ఇండికేట్ చేస్తుంది 52,073. సో ఇక్కడ నిన్న దానిపైన క్లోజ్ అయ్యి ఒక స్ట్రెంగ్త్ అయితే క్రియేట్ అయింది, బట్ ఇవాళ మళ్ళీ కూడా 61.8% ఒక ఇంపార్టెంట్ గోల్డెన్ రేషియోకి బిలో క్లోజ్ అయింది. సో రేపు ఫస్ట్ అవర్ ఇంపార్టెంట్. సో రేపు ఒకవేళ మళ్ళా కానీ 52,100 ఈ పైన కానీ బ్రేక్ అయితే మాత్రం 53,235 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఐటీ కూడా మనకి పెద్దగా ఏం వీక్నెస్ లేదు. నిన్న 4%తో కంపేర్ చేస్తే ఇవాళ జస్ట్ 0.68% నెగిటివిటీతో క్లోజ్ అయింది. సో 41,750 ఇక్కడ అరౌండ్ 50% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్లో ఉంది. సో దీన్ని బట్టే చెప్పచ్చు మనకి బ్యాంక్స్ అండ్ ఐటీ ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయి ఉన్నాయి కంపేరిటివ్లీ నిఫ్టీ మనకి స్టిల్ లాస్ట్ మంత్ లో దగ్గర ఉంటే బ్యాంక్స్ మనకి ఆల్మోస్ట్ 61.8% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్లో ఉంటే ఐటీ అరౌండ్ 50% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్లో ఉంది. సో ఐటీ అండ్ బ్యాంక్స్ ఏ ఒక్కటి స్ట్రాంగ్గా మూవ్ అయినా కానీ మనకి కొంత నిఫ్టీ అప్లిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక మేజర్లీ ఇండెక్స్ సెంటిమెంట్స్ చూద్దాం. సో ఇవాళ 45 out of 50 హ్యూజ్ నెగిటివ్ సెంటిమెంట్ క్రియేట్ అయ్యింది. సో రిలయన్స్ అరౌండ్ 31 points అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అరౌండ్ 34 points. సో ఇన్ఫోసిస్ అరౌండ్ 15 points. సో భారత్ ఎయిర్టెల్ ఆల్ హెవీ వెయిట్స్. సో ఇక్కడ నుంచి మనం అన్నీ గమనించిన ఒక హిండాల్కో తప్ప అన్నీ కూడా హెవీ వెయిట్సే ఉన్నాయి. సో ఇక్కడ పాజిటివ్ సైడ్ మనకి అపోలో హాస్పిటల్స్ అండ్ ఎస్బీఐ మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఇక్కడ మేజర్ హెవీ వెయిట్స్ అన్నీ కూడా నెగిటివ్ సైడ్ ఉన్నాయి. సో లాస్ట్ 4 days డేటా చూసినా కానీ 31 out of 50 నెగిటివ్ అండ్ 19 out of 50 పాజిటివ్ సైడ్ ఉన్నాయి. ఒక ఐటీ ప్యాక్ స్ట్రాంగ్గా ఉంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మేజర్ డౌన్ సైడ్ కాంట్రిబ్యూటర్ రిలయన్స్ విత్ మోర్ దాన్ 50 points ఈ లాస్ట్ 4 daysలో. సో ఇక బ్యాంక్స్ ఇవాళ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. సో మేజర్ డ్యామేజ్ ఐసిఐసిఐ బ్యాంక్, సో మోర్ దాన్ 230 points కాంట్రిబ్యూషన్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్. సో స్టిల్ మనకి ఎస్బీఐ రిజల్ట్స్ ఇంకా వెయిటింగ్లో ఉంది. సో ఎస్బీఐ స్టిల్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో లాస్ట్ 3 days డేటాలో 50 6 నెగిటివ్ అండ్ 6 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పిఎన్బి మనకి సో మెజారిటీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి కంపేరిటివ్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఎందుకో ఈ వీక్ ఐసిఐసిఐ బ్యాంక్ హ్యూజ్గా అయితే ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. మోర్ దాన్ 1% లాస్ట్ 4 daysలో డౌన్ అయింది. సో ఐటీ ఇవాళ నిన్నంతా కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, వాళ్ళ కొంత ప్రాఫిట్ బుకింగ్. సో మేజర్లీ ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఇవి రెండు కూడా మోర్ దాన్ 100 points డౌన్ సైడ్ కాంట్రిబ్యూట్ చేశాయి. అండ్ టీసీఎస్ స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. సో ఒక ఎంఫసిస్ మాత్రమే వీక్లీలో నెగిటివ్ ఉంది, మిగతా 9 counters స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక ఇండెక్స్ టాప్ 10 చూద్దాం. సో నిఫ్టీ మనకి నిన్న చాలా స్ట్రాంగ్గా కనిపించింది. సో ఇవాళ 6 out of 10 ఇంట్రాడేలో నెగిటివ్గా ఉన్నాయి అండ్ వీక్లీలో కూడా 5 out of 10 వీక్గా క్లోజ్ అయ్యాయి. సో ఎందుకంటే 400 points ఒక మూవ్ వస్తుంది నిఫ్టీలో అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఫాల్ వచ్చినా కానీ 300 points. సో ట్రెండ్ కంప్లీట్గా చేంజ్ అవ్వడానికి ఒకే రోజు 300-400 points ఒక మూవ్ తీసుకుందంటే కంప్లీట్గా ట్రెండ్ టెక్నికల్స్ చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మార్కెట్ ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్లోకి వెళ్ళినట్లు కనిపిస్తూ ఉంది. సో మన టెక్నికల్ ప్యాటర్న్ ప్రకారం షోల్డర్ 2 ఫామ్ అవుతుంది హెడ్ అండ్ షోల్డర్లో వీక్లీలో. సో మొన్న వచ్చిన లో పాయింట్ ఏదైతే ఉందో అది
బ్రేక్ అవ్వనంత కాలం మనం కొంత పాజిటివ్ సైడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రెండ్లో కూడా మార్పు వచ్చింది నిన్న. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ అవ్వనంత కాలం సో 24,050 అనేది బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇండికేట్ చేస్తుంది, కాబట్టి ఇక్కడ మనం కొంత పాజిటివ్గానే ఉండొచ్చు నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 7/10 ఇంట్రాడేలో చేంజ్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఒక 400 పాయింట్స్ నెగిటివ్ క్రియేట్ అయింది బ్యాంక్స్లో కూడా, అండ్ వీక్లీలో కూడా 4/10 నెగిటివ్లో ఉన్నాయి. సో 3/10 న్యూట్రల్లో క్లోజ్ అయ్యాయి. ఇక ఐటీ కూడా ఇవాళ 4/10 ఇంట్రాడేలో వీక్గా ఉన్నా కానీ వీక్లీలో చాలా స్ట్రాంగ్గా ఉంది ఐటీ. నిన్న 4% అప్ అయింది, ఇవాళ 0.6768% డౌన్ అయింది. సో స్టిల్ నిన్న పాజిటివిటీ ఇంకా స్టిల్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక హీట్ మ్యాప్స్, సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇవాళ ఏవి టాప్ బెటర్ పెర్ఫార్మర్స్ అంటే అపోలో హాస్పిటల్స్. సో అపోలో హాస్పిటల్స్ అరౌండ్ 6.5% అప్ అయింది. ఇక ఆ కౌంటర్ తప్ప పెద్దగా మూమెంట్ లేదు ఈరోజు. అండ్ హిండాల్కో 8.5% డౌన్, ట్రెంట్ అరౌండ్ 6.5% డౌన్, శ్రీరామ్ ఫినాన్స్ అరౌండ్ 6.5%, గ్రాసిమ్ అరౌండ్ 3% డౌన్ అయ్యాయి. ఇక వీక్లీలో ఎవరు బెస్ట్ పెర్ఫార్మర్స్ అంటే అపోలో హాస్పిటల్స్ అరౌండ్ 5.5% అప్, ఎస్బీఐ అరౌండ్ 5% అప్, హెచ్సిఎల్ టెక్ అరౌండ్ 4% అప్, టీసీఎస్ కూడా 4% అప్ అయింది. సో ట్రెంట్ 9% డౌన్ అయింది. ట్రెంట్ చాలా హ్యూజ్గా రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరం. సో ఆల్మోస్ట్ 113%లో ఉంది స్టిల్ ఇప్పటికి కూడా. సో ఈ క్వార్టర్లో మనకి ఆల్మోస్ట్ 14% డౌన్ అయింది, అండ్ ఈ వీక్లో 9% డౌన్ అయింది. వాళ్ళ ఒక్కరోజే 6.5% డౌన్ అయింది. హిండాల్కో కూడా మనకి 8.5% డౌన్ అయింది. అండ్ ఈ రెండే మేజర్గా ఇవాళ మేజర్ డౌన్ సైడ్ పెర్ఫార్మర్స్. అండ్ ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్ అనాలిసిస్ చూద్దాం. సో 24 కౌంటర్స్ మనకి అవుట్ ఆఫ్ 50 24 కౌంటర్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి, ఒక 15 కౌంటర్సే స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో మంత్లీ డేటా ప్రకారం కొంత వీక్నెస్ అయితే కంటిన్యూ అవుతుంది నిఫ్టీలో. ఇంకా 34 కౌంటర్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి, 7 కౌంటర్స్ మాత్రమే పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి, మిగతావన్నీ కూడా న్యూట్రల్లో ఉన్నట్లు. యాక్చువల్గా ఇక్కడ 34 + 7 అంటే 41 అవుతున్నాయి. సో 41 అంటే ఇంకా 9 కౌంటర్స్ మనకి మిడిల్లో క్లోజ్ అయినట్లు, అంటే ఎటు ట్రెండ్ క్లారిటీ లేదన్నమాట. సో ఇక్కడ బోత్ వీక్లీ డేటా అండ్ మంత్లీ డేటా రెండు కూడా వీక్నెస్ని ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఇది మొన్నటి లో ఏదైతే ఉందో 23,800 మార్క్, ఇది బాటమ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఒక చేంజ్ అనేది వచ్చింది, స్ట్రెంగ్త్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 24,050 అనేది బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది, కాబట్టి మనకి ఇవాళ 24,200 ఒక సెంట్రిక్ పాయింట్ అయింది. సో రేపటి క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వీక్లీ క్యాండిల్ కూడా అట్లీస్ట్ 24,200 ఆర్ 180 పైన క్లోజ్ అయితే నెక్స్ట్ వీక్లో మనం కొంత పాజిటివిటీని చూడొచ్చు. మిడ్ టర్మ్ ట్రెండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 24,850 ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రాబబుల్ నెంబర్స్ మనకి 24,850. ఒకవేళ 24,850 పైన క్లోజ్ అయితే మాత్రం మనకి 25,050 కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్, ఎందుకంటే 50% ఆఫ్ ది మీన్ రివర్షన్ ఏదైతే ఉందో అది మనకి ఏదైతే ఫాల్లో ఒక 50% వరకు కూడా మళ్ళీ ఒక బౌన్స్ ఆర్ రివర్సల్ చూసే ఛాన్స్ ఉంది. కాబట్టి 2 ఇంపార్టెంట్ లెవెల్స్ను వాచ్ చేయొచ్చు మనం, 24,850 ఒకటి, 25,050 ఒకటి. దానికి ముందు ఒక బిగ్ రౌండ్ నెంబర్, బిగ్ సైకలాజికల్ నెంబర్ 24,500 నిన్న వచ్చిన రెసిస్టెన్స్ అది. సో 24,500 పైన క్లోజ్ అయితే మనకి 24,850, 25,050 నెక్స్ట్ టార్గెట్స్గా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.